నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ మధ్య సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద సైలెంట్గా ఉన్నారు. 4 సంవత్సరాల క్రితం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు పాస్ అయినప్పుడు ఆయన ముస్లింలందరినీ పోగు చేసుకొని జగిత్యాల్లో ఎంత పెద్ద రచ్చ చేసిండ్రో ఆ వీడియోలు మీ అందరికీ దగ్గర ఉన్నాయి. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎలక్షన్లతోటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్కి ఏంది ఎందుకు ముడి పెడుతున్నారు? హిందువుల ఓట్లు పోతాయనా? మీ నిజస్వరూపం ఆనాడే బయటపడ్డది కదా జీవన్ రెడ్డి గారు. ఆయన మాట్లాడే మాటలు అదేదో ఆయన చేసిన సభ అప్పుడు ఏదో పాకిస్తాన్ ఇస్లామాబాద్లో చేసినట్టున్నది. అది వాతావరణం జగిత్యాల్లో చేసిన ఇస్లామాబాద్లో చేసినట్టున్నది. సిఏని వ్యతిరేకిస్తాం, వాపస్ తీసుకుపోవాలి, హిందువులకి పౌరసత్వం ఇవ్వద్దు, ఎన్ఆర్సీ రావద్దు, ఆర్టికల్ 370 తోటి కశ్మీర్ నాశనం అవుతుంది, అవన్నీ అని టోటల్ గా ఒక పాకిస్తాన్ లో ఉన్న వాతావరణం జగిత్యాల్లో తయారు చేసి టోటల్ గా హిందువులకి వ్యతిరేకంగా తయారై ఫైనల్ గా ఆయన పెద్ద మనిషి, ఆయనకి 74 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన అందులో మాట్లాడుకుంటూ మోదీ గారి మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేసి అవహేళన చేస్తున్న ముస్లింల మధ్యలో. నిజస్వరూపం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు నిజస్వరూపం. రమేష్ గారిని పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. జెడ్పీటీసీ పద్మా రమేష్ గారు కొద్దిగా ఆరోగ్యం బాగాలేనందున జగిత్యాల్లోనే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే అక్కడ ఆవిడ జాయినింగ్ కూడా అవుతా ఉంది. మా రాష్ట్ర నాయకులు కండువా ఉందా? మండల్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ యూత్ వింగ్ అన్న కూర్చోండి. మీ పార్టీ హిందువులకి స్వాతంత్రం నుంచి మోసం చేసుకుంటూనే వచ్చింది. మీరు ఇలా ఏ ముస్లింల కోసం అయితే పౌరసత్వం ఏమంటున్నారు ఇక్కడ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లా, మరి గడ్డ పౌరసత్వం ఇచ్చేది ఉంటే నువ్వు పాకిస్తాన్ ఎందుకు ఇచ్చిర్రు? మీ పార్టీ, మీ నెహ్రూ ఎందుకు ఇచ్చిండు పాకిస్తాన్? ఈ ఆడికెళ్ళి హిందువులు, సిక్కులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు, బౌద్ధులు అందరు వచ్చినాక ఇక ముస్లింలు కూడా వస్తే మరి ఆ దేశంలో ఉండాలి. ఆ దేశం కాలేతుంది కదా. దేశం ఇచ్చింది ఎందుకు? మీరు పార్టీషన్ చేసి దేశ విభజన చేసి దేశ ద్రోహుల్లాగా మిగిలిపోయిన మీ పార్టీ వాళ్ళు మళ్ళా భారతరత్న అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా జరిగింది పార్టీషన్. ఆయన రాసిన రాజ్యాంగంలో ఏడ కూడా సెక్యులర్ పదం లేదు. ఆ నెహ్రూ కూతురు ఎవరి పేరైతే ఇప్పటికి మీరు ఓట్లాడుకుంటారు, ఇందిరాగాంధీ 75ల మళ్ళా ముస్లింల ఓట్ల కోసం పాకులాడి సెక్యులర్ పదాన్ని చేర్చింది రాజ్యాంగంలో. సెక్యులర్ పదాన్ని చేర్చేటట్టయితే అయ్య నెహ్రూ దేశాన్ని విభజన ఎందుకు చేసిండు? ఇవాళ మీరు ఇట్లా చారిత్రక తప్పిదాలు, హిందువులకి మీరు చేసిన పాపాల్ని ఇలా నరేంద్ర మోడీ గారు కడుగుతుంటే మళ్ళా ఆయనకి వ్యతిరేకము, ఆయన మీద వ్యక్తిగత విమర్శలు.
ముస్లింలని పోగు చేసుకొని అంత పిఎఫ్ఐలని పోగు చేసుకొని జగిత్యాల ఇలాంటి పార్టీలు చేయబట్టి జగిత్యాల పిఎఫ్ఐ గడ్డ అయింది. అంత పిఎఫ్ఐలని పోగు చేసుకొని అదేదో ఆజాదీ ఆజాదీ అనుకుంటా కోరుతున్నాడు పెద్ద మనిషి వాళ్ళతో కలిసి. ఇది మీ నిజ స్వరూపం జీవన్ రెడ్డి గారు. హిందువుల మీద ఇంత కసేందుకు, ఎందుకు ఇంకా పాపం మోస్తా ఉన్నారు, ఇంకా పాపం పెంచుకుంటా ఉన్నారు ఈ వయసులో? దేశం బాగుపడద్దా? ఇంకా మానభంగాలు కావాలనా హిందువులే? సందేశ్ ఖాళీ లాంటి ఇన్సిడెంట్స్ అన్ని రాష్ట్రాలలో చేస్తారా ఏంది? మీ భాష మీ స్పీచ్లు వింటుంటే అదే రకంగా ఉన్నది. మళ్ళీ ఇప్పుడు సిఏఏ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఎందుకు కాముకున్నారు? ఎలక్షన్లు ఉన్నాయనే అంటే ఎలక్షన్లు అయినాక మీ వ్యవహారం ఏందో తెలుస్తలేదా ఏముంటుందో అన్నది. అందుకని ఒక సిట్టింగ్ జెడ్పీటీసీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా మీకు దండం పెట్టి భారతీయ జనతా పార్టీలోకి వస్తుంది. కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతీసి తయారైతున్నది. ఆల్రెడీ అలా కాంగ్రెస్ వాళ్ళు ఇలా సీనియర్ల రక్తంలోనే ఉంటుంది. అది మీకు దండం పెట్టి కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ అని ఇవాళ మా రమేష్ అన్న భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది సతీ సమేతంగా. ప్రజలు కానీ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి కరీంనగర్ ప్రజలందరూ కూడా అవన్నీ గమనించాలండి. మన భావితరాలని రాబోయే తరాలని కాపాడుకోవాలంటే మనకి మోడీ గారు తప్ప ఆస్కారం లేదు. ఆ రజాకార సినిమా చూస్తుంటే మళ్ళా హిస్టరీ రిపీట్స్ అన్నట్టు అది సందేశ్ ఖాళీ. మరి ఇటువంటి నాయకుల్ని మనం ఎన్నుకుంటే మన ప్రాంతం కూడా గట్లే. ఆల్రెడీ పిఎఫ్ఐ గడ్డా అది జగిత్యాలు, ఇక్కడ బోధనలోనేమో దొంగ పాస్పోర్ట్లు, మళ్ళీ మొన్న బెంగళూరులో కూడా బ్లాస్ట్ అయింది కదా, దానికి కూడా లింకు జగిత్యాలేనా? ఇక గిట్ల స్పీచ్లు ఇచ్చుకుంటే తిరుగుతే గట్లే ఉంటుంది. మరి రమేష్ అన్న గారికి నిజంగా కూడా చేతులు జోడించి దండం పెడతా ఉన్నా. సిఏఏ ఇంప్లిమెంట్ చేసినందుకు ఇవాళ రమేష్ గారు ఇవాళ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కేవలం హిందుత్వ భావజాలంతో రక్షించడానికి ఆయన ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన బీర్పూరు సారంగపూర్ ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఉన్నారు. చెప్పండి. మన మా వెంకన్న కోమటిరెడ్డి వెంకన్ననేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటుండ్రు, బీఆర్ఎస్ ఏమో మోడీ రేవంత్ ఒకటి అంటుండ్రు, ఈ హరీష్ రావు ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే స్టంట్ అంటున్నారు. అంటే ఏది నిజము? నేతలు ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు, ఇదే కవిత, వీళ్ళందరూ ప్రజలని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఏ రకంగా హ్యూమిలియేట్ చేసినరో ఇవాళ దే ఆర్ టేస్టింగ్ దేర్ ఓన్ మెడిసిన్. హ్యూమిలియేషన్ ఏందో వాళ్ళకు అర్థమవుతుంది. మా ఇక్కడ రాఘవపేట్ మల్లాపూర్ మండల్లో నేను ఎలక్షన్ గెలిచినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే డీజేలు పెట్టుకొని వాళ్ళ మీద అరెస్టు చేసి 11-12 మంది కార్యకర్తల్ని పీడీ యాక్ట్లు పెట్టి జైళ్లల్లో వేసి తండ్రి చనిపోతే కూడా బయటికి పంపలేదు దుర్మార్గుని. ఇవాళ సత్యపూసలు లెక్క మాట్లాడుతున్నారు, చేస్తుండ్రు. శుక్రవారం అట ఆయన హరీశ్వరం మాట్లాడుకుంటా, శుక్రవారం నాట ఆడపడుచుని తీసుకుపోయారట. మరి ఆడపడుచుకి శుక్రవారం నాడు ఆడ ఓబరాయి హోటల్ మీటింగ్ చేయలే లిక్కర్ స్కామ్ కి.
వారాలు చూసి చేసిన లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ పైసలు బాగా వస్తాయని శుక్రవారం నాడే చేశారట మీటింగ్లని లిక్కర్ స్కామ్ మీటింగ్. అవినీతి రహిత పాలనకి ప్రయోజనం. పొందేందుకు కావాలని అరెస్ట్ చేసి మీ పేపర్లే అంతగానం రాసిండ్రు ఆమె అవినీతి మీద, ఆమె కరప్షన్ మీద, ఆమె కేఎస్టీ ట్యాక్స్ల మీద. మీ పేపరే ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్, కొత్త ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కేఎస్టీ ట్యాక్స్ అని. దేశమంత జిఎస్టీ యానివర్సరీ నాడు ఈడ కేఎస్టీ కూడా ఉన్నదని వేసింది మీ పేపరే. నేనే వేసిన అడ్వర్టైజ్మెంట్. నేనేమంటే అరెస్ట్ జరిగింది ఓకే, కానీ కావాలని మమ్మల్ని ఇప్పటికే బీఆర్ఎస్ అనేది ఓడిపోయింది, కావాలని మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడతారు. ఇప్పుడు అరెస్ట్ చేసారు, మళ్ళీ అరెస్ట్ ఎవరు చేసిందండి? ఇప్పుడు అరెస్ట్ చేసారు ఎలక్షన్ ముందు. మేమెట్లా ఆన్సర్ ఇస్తాం అరెస్ట్కి? మీరే ఆవిడ చేసిన లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్మెంట్ గురించి మేము చార్జ్ షీట్లలో చదువుకున్నది మేము చెప్పగలుగుతాం, కానీ అరెస్ట్ ఎందుకు చేసిర్రు, ఎప్పుడు చేసిర్రు, ఏ సమయం సందర్భం మాకెట్లా తెలుస్తుంది? అరవింద్ తో పాటు బీజేపీ నాయకులు చాలా మంది కవిత అరెస్ట్ అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చింది. చార్జ్ షీట్ చదివినాం కాబట్టి, అక్యూజ్డ్ కాబట్టి, ఆమె లింక్ ఉన్నది కాబట్టి అరెస్ట్ కావచ్చు అని మాట్లాడినాం. అంటే ఎన్నికల ముందు చేయడం అంటే మీరు రాయలే, ప్రతిఫలం ఏం ప్రయోజనం పొందుతాము? మళ్ళీ ఎన్నికలకి దానికి సంబంధం ఏందండి? మాకేం సంబంధం అండి? ఆమె క్యాండిడేట్ కూడా కాదు. తన పని తాను చేసుకుంటుంది. ఓకే సార్, చట్టం తాళం చెప్పింది ఇప్పుడు అదే we have nothing to do. Bharatiya Janata Party has nothing to do with any arrests in Delhi liquor scam. Be it Kavita, be it Sisodia, or who XYZ, whoever it is. BJP has nothing to do. క్రిమినల్స్ అందరూ అవతల పార్టీలు ఏం చేయమంటాం మరి? అందుకే దేశంలో బీజేపీ కొట్టేస్తారు ప్రజలు. మా దగ్గర అవినీతి లేదని చెప్తున్నారు. అవినీతి ఉన్నదా మా దగ్గర? ఏడన్నా వినమంటదా? ఉన్నదా మరి? సార్, రాష్ట్రంలో ఈడీ వచ్చిన తర్వాతే మోడీ వస్తుందని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు బలంగా చెప్తున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? మోడీతో పాటు ఈడీ వచ్చిన తర్వాత మోడీ వస్తున్నా అనేసి బీఆర్ఎస్ వాళ్ళు నిన్ననే కొన్ని ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎప్పుడు వచ్చింది బయటికి? అంటే ఎప్పుడు వచ్చింది బయటికి? ఎప్పుడు వచ్చింది లిక్కర్ స్కామ్ వచ్చి నుంచి ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు కదా? నేను అడిగింది చెప్పండి. 2022 2022 ఆఖరికి సెప్టెంబర్, అక్టోబర్ అట్లా. అంతకుముందు మోడీ రాలే మన రాష్ట్రానికి? రాలేదా? అంటే బీఆర్ఎస్ లో ఆరోపణ కదా సార్. మరి దానికి మీరు ఖండిస్తారా లేకుంటే ఏమంటారు? మీరు సమాధానం చెప్పండి సార్. అది మళ్ళీ మాకే క్వశ్చన్ ఇస్తారు, మేమే సమాధానం చెప్పండి. మీరు కూడా అదే ప్రశ్ననే జవాబు. ఈ ప్రశ్ననే జవాబు. ఏమనుకోవద్దు. ఎవరో సోషల్ మీడియాలో మహేష్ గౌడ్ 9999 తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో కేసీఆర్ విగ్రహాలు తయారయ్యాయి. ఇప్పుడు వచ్చింది వైరల్ అవుతుంది. ఏం చేస్తున్నావు కేటీఆర్ అని పెట్టాడు. ఏంది? తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో కేసీఆర్ విగ్రహాలు తయారీ. ఏం ప్లాన్ చేస్తున్నావు రా కేటీఆర్? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.